హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీనేజ్ కష్టాలు. యూజువల్గా టీనేజ్ అంటే పేరెంట్స్ అమ్మో ఈ టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ అండర్ ద కార్పెట్ పాపం టీనేజ్ పిల్లలకి కూడా వాళ్ళకే తెలియని హార్మోనల్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయి, సొసైటీ ఇష్యూస్ ఉంటాయి. పాపం వాళ్ళకు కూడా చాలా కష్టాలు ఉంటాయి కదా. సో సైకాలజిస్ట్ అర్చన ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు టాపిక్ ఏంటో ఆవిడని పలకరించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అర్చన గారు, పేరెంట్స్ గురించి అంటే పేరెంట్స్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటివన్నీ చాలా మాట్లాడుకున్నాం. కానీ టీనేజ్ లో ఉన్న పిల్లలకి పేరెంట్స్ తో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పిల్లలు టీనేజ్కి వచ్చేస్తారు, కాలేజ్కి వెళ్తూ ఉంటారు. కానీ అమ్మ వాడిని ముద్దు చేయటం ఎలా అంటే 5 ఏళ్ల పిల్లాడిని ఎలా ముద్దు చేస్తుందో అలాగే ముద్దు చేస్తూ ఉంటుంది. మేము పెద్దయ్యామన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళకి అది కంఫర్టబుల్ గా అనిపించదు. అండ్ ఎమోషనల్ డ్యామేజ్, అమ్మ వద్దమ్మ నువ్వు అలా బిహేవ్ చేయకంటే అమ్మ బాధపడుతుంది. అండ్ కానీ పేరెంట్స్ ఎవరైతే ఇంట్లో పిల్లల్ని చిన్న పిల్లల్లా ట్రీట్ చేస్తారో అదే టీనేజ్ పిల్లలు బయటకు వచ్చినప్పుడు మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయాలని సేమ్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. ఒకవేళ అలా చేయకపోతే ఏంట్రా బుద్ధి లేదా నీకు, ఇన్నేళ్ళు వచ్చాయి, 16 ఏళ్ళు వచ్చాయి, అయినా పసిపిల్లల్లా బిహేవ్ చేస్తావేంటి బయట, అందరూ ఏమనుకుంటారు? దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంట్లో పిల్లాడిగా ఉండాలి, బయటకు వెళ్తే పెద్దవాళ్ళ బిహేవ్ చేయాలి. ఎలా కుదురుతుంది అది? చాలా కష్టమైన ఫేజ్ అండి. టీనేజ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి లైఫ్‌లోనూ వెరీ కాంప్లికేటెడ్ ఫేజ్. నాకన్నీ తెలుసు, నేను చాలా పెద్దయిపోయాను అన్న ఫీలింగ్ మనకుంటుంది. వీళ్ళింకా చిన్న పిల్లలే అన్న ఫీలింగ్ బయట వాళ్ళకుంటుంది. ఒక విషయం చెప్పాలనంటే, మనం ఎంత పెద్దయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. ఐయామ్ 42 అయినా మా అమ్మకి నేనేదో చిన్న పిల్లలా కనిపిస్తాను. వాట్ ఎవర్ ఈజ్ అవర్ ఏజ్, మన పేరెంట్స్‌కి మనం చిన్నగానే కనిపిస్తాం. వాళ్ళెప్పుడూ ఒప్పుకోరు. మనం ఏదో పెద్దయిపోయినామని వాళ్ళు ఒప్పుకోరు. కరెక్ట్. వాళ్ళ పెద్దరికం వాళ్ళకుంటుంది. బట్ దెన్ మనం పిల్లల్ని ఒక వయసొచ్చినప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్‌గా బ్రతకాలి కదా! అందుకని చెప్పి వాళ్ళని మనం పెద్దవాళ్ళుగా ట్రీట్ చేయటం స్టార్ట్ చేయాలి. చాలా ఇళ్లలో మనం చూస్తుంటాము పిల్లల్ని 10 ఇయర్స్, 11 ఇయర్స్ వాళ్ళని చిన్న పిల్లలుగా కన్సిడర్ చేస్తుంటారు. అప్పటిదాకా వాళ్ళకి నచ్చుతుంది కూడా. ఇప్పుడు ఒక 10 ఇయర్ అబ్బాయిని పిలిచేసి మనం నాని, బంగారు, బుజ్జి అని ముద్దు చేసి లడ్డు తింటావా అని ఇట్లా దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ వాళ్ళు దాన్ని ఎంటర్‌టైన్ చేస్తారు కూడా. పిల్లలు వాళ్ళకి నచ్చుతుంది. టు బి ప్యాంపర్డ్ అవును. నచ్చుతుంది. కానీ అదే ఒక 13, 14 ఆ ఫేజ్ వచ్చేసరికి ఈ కైండ్ ఆఫ్ ప్యాంపరింగ్ నచ్చదు. అంటే వాళ్ళ ప్యాంపరింగ్ విధానం అప్పటికి మారిపోతుంది. వాళ్ళకి నచ్చే ప్యాంపరింగ్ విధానం వాళ్ళకి మారిపోతుంది. ఆ 13, 14లో గనక మనం అబ్బాయిని పిలిచేసి నాన్న ఇట్రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి ట్రై చేస్తే వాడు ఇట్లా చూస్తాడు మన పైకి కిందకి. ఏం చేస్తున్నావమ్మా నువ్వు అని అంటాడు. నేను పెద్దోడిని అయిపోయా అంటారు. సో ఇట్ ఈస్ అ టోటలీ డిఫరెంట్ ఫేజ్. పిల్లలు ఇది అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటది. అంటే వాళ్ళకేంటంటే మేము పెద్దయిపోయాము అన్న ఫీలింగ్ ఉంటది. పేరెంట్స్‌కి ఏంటి వీళ్ళు ఇంకా చిన్నగానే ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటది. వీళ్ళకేం తెలీదు. ఏం తెలీదు, వీళ్ళని ఇంకా కిడ్స్‌గా ట్రీట్ చేస్తారు. చాలా మంది పేరెంట్స్‌ని చూసానండి. 12, 13 సంవత్సరాలు వచ్చిన వయసులో కూడా అబ్బాయిల్ని కూడా వాళ్ళు మానిటరింగ్ లేకుండా బయట పంపించడానికి, అంటే ఒక షాప్‌కో లేకపోతే దేనికో పంపించడానికి ఇష్టపడరు. అసిస్టెన్స్ లేకుండా పంపించడానికి ఇష్టపడరు. నీకేం తెలీదు, నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి అని అంటారు. ఏదైనా వెళ్ళాలన్నా వీళ్ళు వెంట వెళ్ళడము, యూ డోంట్ నో ఎనీథింగ్ అనడము, ఇవన్నీ మనం చూస్తుంటాము. కానీ ఇవన్నీ మనం చేయకూడదండి. యాజ్ అ పేరెంట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దే హ్యావ్ గ్రోన్ ఓల్డ్. వాళ్ళు కూడా వయసు పెరుగుతున్నారు. ఎంత ప్రేమ ఉన్నా కూడా పక్షి పిల్లని గూట్లోంచి ఎగరనివ్వాలి. ఆ ఎగిరే ప్రాసెస్ లో 1-2 సార్లు అది కింద పడితే పక్షి ముక్కుతో పట్టుకొచ్చి మళ్ళీ పైన పెడుతుంది. పక్షి మనం ఎగరనివ్వాలి. మనం ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేసి పక్షి పిల్లని కనుక పక్షి నువ్వు పడిపోతావు నాన్న, నువ్వు అసలు ఎగరకు, నీకెందుకు, నేనే తిండి తెచ్చి పెడతాను అని కనుక అంటే పక్షి లైఫ్లో అసలు ఎగరటం అనేది నేర్చుకోలేదు ఆ పక్షి పిల్ల. కాబట్టి మనం మన పిల్లల్ని ఫ్రీడమ్ అన్నది మనం వాళ్ళకి ఇవ్వాలి. ఒక సర్టన్ వయసు అంటే ఒక 11-12 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని ఫ్యామిలీ ఇష్యూస్లో కానివ్వండి, మన డెసిషన్స్లో కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్ అన్నది మనం అడగడం స్టార్ట్ చేయాలి. వాళ్ళకు కూడా దే ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అన్నది వాళ్ళకి ఫీలింగ్ రావాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పినవన్నీ మనం వింటామా అని అంటే వినకపోవచ్చు. ఒక్కోసారి మనం ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా డిస్కస్ చేసుకుంటారు. ప్రతిదీ ఒకళ్ళు చెప్పినట్టు అవ్వాలని లేదు. సో వాళ్ళకి ఆ ప్రాసెస్ అర్థం అవ్వాలి. మనం కాంట్రిబ్యూటర్స్ మాత్రమే, డెసిషన్ మేకింగ్ అన్నది అన్నీ ఆలోచించుకుని చేస్తారు. ఇలాంటి ప్రాసెస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. సో దట్ వాళ్ళు ఫ్యూచర్ లైఫ్కి ఎక్విప్ అవుతారు, వాళ్ళు నేర్చుకుంటారు అందులోంచి. కరెక్ట్. రెండో విషయం, పేరెంట్స్ ఉన్నారు ఇప్పుడు.
పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నారు అనుకోండి పిల్లల్ని, మీరు ఇంకా చిన్నవాళ్ళు అని. 1 పేరెంట్స్‌ని కూర్చోపెట్టి మాట్లాడండి. టాక్ టు దెమ్. టెల్ దెమ్ ఒప్పుకుంటాం మేము మీ చిన్నపిల్లలమే. కానీ ప్రపంచానికి మేము చిన్నపిల్లలం కాదు. మీరే అన్నారు ఇప్పుడు బయటికెళ్ళినప్పుడు పేరెంట్స్ చాలా మెచ్యూర్డ్ బిహేవియర్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారని. సో, అది ప్రతి పిల్లలు అందరూ ఫేస్ చేసిన వాళ్ళమే మీరు నేనుతో సహా. సో, అలాంటివి మనం ఫేస్ చేసినప్పుడు మన పేరెంట్స్‌ని కూర్చోపెట్టుకొని వి హావ్ టు టాక్ టు దెమ్. ఏంటంటే అమ్మ, నాన్న చూడండి మీరు ఇది ఒకటి జరిగినప్పుడు నువ్వింకా చిన్నవాడివి నీకేం తెలీదు అని అంటున్నారు. బయటకెళ్ళంగానే ఇంత పెద్దయ్యావు నీకు ఇది కూడా తెలీదా అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇల్లు వేరు, బయట ప్రపంచం వేరు. మీకు నేను చాలా చిన్న పిల్లోడిని అయ్యుండొచ్చు, లేదా చిన్న పిల్లని అయ్యుండొచ్చు. కానీ ప్రపంచానికి నేను పెరుగుతున్నాను. నేను పెద్దవాడిని అవుతున్నాను. సో, ప్రపంచంలో ఎలా నడుచుకోవాలి, నా లైఫ్ నేను ఎలా బ్రతకాలి అన్నది ఇండిపెండెంట్‌గా నేర్చుకోవాలంటే, మీరివాళ నన్ను సొంతగా నా కాళ్ళ మీద నన్ను నిలబడనివ్వాలి. నా డెసిషన్స్ నన్ను తీసుకోనివ్వండి. నాకు సరిపడా ఫ్రీడమ్ ఇవ్వండి అని చెప్పి మనం మాట్లాడాలి. యాస్ ఎ చైల్డ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని కూర్చోపెట్టి మనం మాట్లాడాలి. ఆబ్వియస్లీ ఒప్పుకుంటాను. ఈ మాట మాట్లాడిన అరే చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీకేంట్రా ఇది? అది ఎళ్లి చదువుకోపో. బాగా సినిమాలు, టీవీలు ఎక్కువైపోయినాయి నీకు అంటారు పేరెంట్స్. చాలా మంది పేరెంట్స్ అంటారు. ఆ సినిమాలు చూడడం ఎక్కువైందిరా నీకు, ఎక్స్‌పోజర్ ఎక్కువైంది. అందుకని చెప్పి ఇట్లా మాట్లాడదు ఎళ్లి చదువుకోపో అంటారు. అవును. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు వి హావ్ టు టాక్ టు దెమ్. టాక్ టు దెమ్ అంటే వాళ్ళనేదో మనం కూర్చోబెట్టి కోర్ట్‌లో జడ్జ్ గనుక ప్రశ్నలు అడుగుతున్నట్టు, లాయర్స్ ఎగ్జిక్యూట్ చేసినట్టు కాదండి. రిక్వెస్టింగ్ మోడ్‌లో వాళ్ళకి అర్థమయ్యేట్టు మనం చెప్పాలి. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఎక్కువగా టీనేజ్ పిల్లలు ఫేస్ చేసేదేంటంటే, అబ్బాయిలు మాట్లాడినా సరేలే అని ఒకటి కాకపోతే రెండోసారి పేరెంట్స్ వదిలేస్తారు. అవునులే మగ పిల్లాడు కదా కాస్త నేర్చుకోవాలి. ఆడపిల్లల దగ్గరికొచ్చేసరికి ఇప్పుడు ఇంకా ప్రికాషన్ అనే మోడ్‌లోకెళ్ళిపోయి పేరెంట్స్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్ల. ఆడపిల్లలు మాట్లాడడానికి ఆడపిల్లలకి స్కోప్ అంటే జెండర్ అగ్రీమెంట్ అని కాదు కానీ సొసైటీలో ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఉన్నది చూసుకుంటే గనక ముఖ్యంగా గర్ల్స్ ఎప్పుడైతే టీనేజ్‌కి వస్తున్నారో పేరెంట్స్ ప్రొటెక్టివ్‌నెస్ ఎక్కువైపోయి బౌండరీస్ ఎక్కువైపోతున్నాయి. మీ ప్రస్తుతం ఉన్న సమాజంలోని పరిస్థితులండి అలాగే ఉన్నాయి. మన ఆడపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, వీటన్నిటి నుంచి ఎట్లా మనము సేఫ్‌గార్డ్ చేసుకోవాలన్న ఆలోచన ప్రతి పేరెంట్‌కి ఉంది. కానీ నేనేమంటానంటే, మన ఇంట్లో మగ పిల్లలకి మనం ఎంత ధైర్యం నేర్పిస్తున్నామో, అంటే వాళ్ళని ఎట్లా ఇండిపెండెంట్‌గా బ్రతకడానికి మనం బయటకు పంపియగలుగుతున్నామో, నేనేమంటానంటే ఆడపిల్లల్ని అంతకన్నా ఎక్కువగా ధైర్యంగా పెంచాలి. ఎందుకంటే మనం అనుకుంటూనే ఉన్నాం పెద్ద అబ్బాయిలకి బయట పెద్ద డేంజర్ ఏం లేదు. అమ్మాయిలకైతే కాస్త డేంజర్ ఎక్కువ, కాస్త ప్రొటెక్షన్ ఎక్కువ కావాలనుకుంటున్నాం. మరి అటువంటి సమాజంలో 365 డేస్ 24/7 మనం మన ఆడపిల్లల్ని కాపాడుకోలేము. వాళ్ళంతలుగా వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు చాలా వస్తాయి. చదువు కోసం బయటకు వెళ్తారు. చాలామంది ఏందంటే చాలులే చదివింది హైదరాబాద్‌లో సీట్ వస్తే చదివిద్దాం. అంటే ఎవరున్న ప్లేస్‌లో వాళ్ళు. లేదు బయట మంచి చోట నాకు సీట్ వచ్చింది. నేను వెళ్ళాలనుకుంటున్నాను. మీరన్నట్టు ఈ ఆలోచన ఉంటుంది. అక్కడ ఉండగలుగుతుందా? లేదా? చాలామంది పంపిస్తున్నారు ఈ మధ్యన. అవును. కానీ కొంతమంది మాత్రం ఇంకా అక్కడే ఆగిపోతున్నారు. వద్దులేమ్మా ఇక్కడిక్కడే చదివించుకుందాము. బయటకు వెళ్ళినా కూడా ప్రతి పేరెంట్‌కి 24 అవర్స్ అదే ఆలోచన. మా అమ్మాయి ఎలా ఉందో? ఎలా ఉందో? ప్రస్తుతం ఉన్న సమాజంలోని పరిస్థితులు అలా ఉన్నాయి. మరి మనం అలా ఎలా ఉందో అన్న టెన్షన్ లేకుండా ధైర్యంగా, నమ్మకంతో పంపియాలంటే వాళ్ళని ఆ ఫేస్‌కి ట్రైన్ చేయాల్సింది మనమే గదండీ! మనం మానిటరింగ్‌లో ఉన్నప్పుడు అంటే 10, 11 సంవత్సరాల వయసొచ్చినప్పటి నుంచి ఆడపిల్లలు ఒంటరిగా బయట తిరగడం, ధైర్యంగా టు స్టాండ్ ఫర్ దెమ్‌సెల్వ్స్ అంటే నా గురించి నేను ధైర్యంగా నిలబడి మాట్లాడగలుగుతాను. ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణ నేను పెంచుకోగలుగుతాను. నాకు నచ్చినవి నేను చేస్తాను. నచ్చనివి నన్ను ఎవరు బలవంత పెట్టినా డిఫైనెంట్‌గా నేను నో అని స్ట్రాంగ్‌గా చెప్పగలిగే కెపాసిటీ మన పిల్లలకి ఇవ్వాలి. ఆడపిల్లలకి ఎస్పెషల్‌గా. మనం చూస్తా ఉంటాం. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే వెళ్ళాను మూవీకి మీకు చెప్పకుండా. లేదా మా ఫ్రెండ్స్ చాలా బలవంత పెట్టారు. నేను వాళ్ళతో మాట్లాడకపోతే నేను వెళ్ళను అంటే వాళ్ళు నాతో మాట్లాడరేమో అన్న విషయంతో నేను వాళ్ళతో వెళ్ళాల్సొచ్చింది పబ్‌కి. అంటే ఇటువంటి ఎప్పుడైతే ఫ్రెండ్స్ ప్రెషర్‌కి వీళ్ళు సక్కమ్ అవుతారో మళ్ళీ వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఒక థ్రెట్‌లోకొస్తుంది. కరెక్ట్. కాబట్టి ఏంటంటే మనం పిల్లలకి డెఫైన్‌గా నో అని వాళ్ళు ధైర్యంగా చెప్పగలిగే ఒక కాన్ఫిడెన్స్‌ని వాళ్ళకి ఇవ్వాలి మనం. అది ఇవ్వాలంటే ఓవర్‌నైట్ వచ్చే విషయం కాదండి. 11, 12 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి అంటే ఏ వయసుకి కావాల్సిన లిబర్టీ ఆ వయసులో మనం ఇయ్యాలి. చాలామంది ఏంటి అంటే అమ్మో! ఇవాళ రేపు పరిస్థితులు బాలేవు. పక్కనింటికి, వెనకింటికి ఎళ్లి ఆడుకుంటే సమస్య గనుక నువ్వు ఇంట్లోనే ఆడుకో. లేదా ఇంటి ముందే ఆడుకో. పక్కకెళ్ళకూడదు.
ఇవన్నీ మనం వాళ్ళని ఒక రకంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ గా తయారు చేస్తామండి. వాళ్ళు ఎన్ని రోజులని మనం వాళ్ళని మన పరిధిలో ఉంచుకుంటాం అంటే మన మానిటరింగ్ లో వాళ్ళని ఉంచుకోగలుగుతాం. ఏదో ఒక టైంలో వాళ్ళు మన మానిటరింగ్ దాటి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఆ రోజు వాళ్ళు హ్యాండిక్యాప్డ్ గా ఉంటున్నారు. అటువంటి పరిస్థితిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకోలేని ఒక కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంతెందుకండి మనం చాలా చోట్ల చూస్తుంటాము. అమ్మాయిల్ని మనం చాలా ప్రొటెక్టెడ్గా పెంచుతాము. అసలు బయట గాలి తగలకుండా, బయట ఎండ తగలకుండా, ఒక అబ్బాయి వేధించకుండా 24 గంటలు అన్నయ్య కాలేజ్కి వస్తాడు, గర్ల్స్ కాలేజ్లో చదువుతుంది, దించుతాడు, కాలేజ్ అవ్వగానే బండి మీద తీసుకుని వచ్చేస్తాడు. అన్నయ్య, నాన్న, పెద్దనాన్న, తాతయ్య. గుడ్, వెరీ గుడ్. పెళ్ళి అయిన తర్వాత మీరు ప్రొటెక్ట్ చేయగలుగుతారా? లేదు కదా. ఒక వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ ని మనం కంట్రోల్ చేయగలుగుతామా? అక్కడ ఎంతమంది మనం వినట్లేదు. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలకు అక్కడ ఎలా ఉండాలో తెలియట్లేదు. అత్తారింట్లో వాళ్ళు కాస్త ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టినా కూడా, ఏం చేసినా కూడా ఎదురు చెప్పలేని ఒక కండిషన్ లోకి వెళ్ళిపోతున్న ఆడపిల్లలు ఎంతమంది లేరు. సమాజంలో ఇవాళ మనం డే ఇన్ డే అవుట్ చూస్తాం. భార్యల మీద జోకులు వేస్తుంటారు, కోడళ్ళు అత్తల్ని సతాయిస్తుంటారు. మనం ఇవన్నీ వింటున్నాము. ఈ జనరేషన్ ఆడపిల్లల అమ్మో అస్సలు వీళ్ళని తట్టుకోలేము, అబ్బాయిలే పాప, ఇవన్నీ వింటున్నాం మనం. బట్ ఇది ఎంత పర్సంటేజ్ ఉందో నోరు తెరవలేని ఆడపిల్లలు కూడా అంతే పర్సంటేజ్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా ఉండిపోవాల్సి వస్తుంది? ఎందుకంటే పెళ్లి జరిగే వరకు మనం ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాం. ఒక గువ్వ పిట్టను కనుక మనం ఇట్లా కాపాడినట్టు కాపాడుతున్నాం తప్ప, సాధారణంగా వింటూ ఉంటాం తుఫాన్ వచ్చినప్పుడు చిన్న పిట్ట ఎగరలేక చచ్చిపోతుంది అని. అంటే పిట్టకి మనం అసలు అంత గాలిని ఫేస్ చేసే కెపాసిటీ మనం కల్పించట్లేదు. ఆడపిల్లని గువ్వను బంధించినట్టు ఆ కేజ్ లో పెట్టేసి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో పెంచుతున్నాం మనం. సడన్ గా వదిలేము ఒక దగ్గర, వదిలంగానే పెను తుఫాను చుట్టుముడితే గువ్వపిట్ట అల్లాడిపోతుంది తప్ప ఏం చెయ్యలేదు, హ్యాండిల్ చెయ్యలేదు. ఎందుకంటే అలవాటు లేదు. అలవాటు చెయ్యాలి, మెల్లిమెల్లిగా అలవాటు చెయ్యాలి. ఇదంతా టీనేజ్ పేరెంటింగ్ అండి. మీ పేరెంట్స్ ఒకవేళ నిన్ను నమ్మట్లేదు, నీకు స్వతంత్రం ఇవ్వట్లేదు, మానిటర్డ్ లిబర్టీ. నేను అనేది ఫ్రీడమ్ అంటే అవధులు లేని ఫ్రీడమ్, పరిధులు లేని ఫ్రీడమ్ కాదండి. ఒక మానిటర్డ్ లిబర్టీ. ఇది నీ సర్కిల్, ఇందులోనే నువ్వు డాన్స్ చేయాలి. పేపర్ డాన్స్ అంటాం, మీకు ఐడియా ఉందా? ఓ పేపర్ పెట్టేసి అందులోనే డాన్స్ చేయాలంటారు. సో అది ఇది నీ లిమిటేషన్. నీకు ఇది ఫ్రీడమ్. నువ్వు ఇందులో డూ వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ దిస్. ఒకవేళ నువ్వు దీంట్లో సక్సెస్ఫుల్ అవుతే, మేము నిన్ను నమ్మగలిగిన పరిస్థితి వస్తే, నీకు హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తే, మేము నీ లిమిటేషన్స్ ని పెంచుతాం. కరెక్ట్. సో ఇది మెల్లిమెల్లిగా మనం అలవాటు చేయాల్సిన విషయం అండి. సడన్ గా 18 ఏళ్ళు రాగానే అప్పటిదాకా కాపాడేసి ఇప్పుడు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఎక్కడో ఢిల్లీలోనో అమెరికాలోనో వెళ్ళి చదువుకో అని అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి యాజ్ అ చైల్డ్ మీరు మీ ఇంట్లో మీకు లిబర్టీ దొరకట్లేదు, లేదా మీ పేరెంట్స్ కాస్త భయపడుతున్నారంటే వాళ్ళని కూర్చోబెట్టి మీరు మాట్లాడండి. యూ హ్యావ్ టు టేక్ దట్ స్టాన్స్. మీ లైఫ్ మీరు యుద్ధం చెయ్యాలి, మీకోసం పక్క వాళ్ళు ఎవరు రారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే. పేరెంట్స్ ని ఇట్లా ఉండాలి, పేరెంట్స్ తో ఇలా మాట్లాడాలి అని. స్టిల్ స్టీరియోటైప్స్ చాలా ఇంకా ఉన్నాయి మనకి. అయితే ఏంటంటే పిల్లలు మాట్లాడినా కూడా అసలు ఖాతరు చేయరు పేరెంట్స్. ఖాతరు చేయకుండా మీరు అన్నట్టే నీ మొహంలో వెళ్ళి చదువుకోపో ఇలా అనేస్తారు తప్పితే ఎన్నిసార్లు చెప్పినా వినరు అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి కాలేజ్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో ఒక మూవీకి వెళ్ళొస్తా అన్నా కూడా, ఫ్రెండ్స్తో ఎందుకు వెళ్ళటం, మేము తీసుకెళ్తాం కదా, ఇలా లిబర్టీ అనేది ఇవ్వరనమాట. కంప్లీట్గా క్లోజ్డ్ దాంట్లో ఉంటారు. ఆ టైంలో ఈ టీనేజ్ పిల్లలు వాళ్ళకి చెప్పలేరు, వాళ్ళకి దూరం అయిపోతారు మెల్లగా. సో అది ఎలా టీనేజ్ పిల్లలు హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇటువంటి సిచ్యువేషన్ ఈ జనరేషన్లో కాస్త తక్కువగా ఉంది, బట్ ఉంది. మీరు అన్నట్టు కొన్ని చోట్ల ఉంది. దేనికైనా కానివ్వండి, ఇట్ ఈస్ అ 2-way కమ్యూనికేషన్ అండి. చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కొట్టాలి. ఇప్పుడు ఒక చెయ్యి నేను అసలు సపోర్టే చెయ్యను అని అంటే ఏమంటారు, ఇట్లా మోగదు, సౌండ్ రాదు, చప్పట్లు కొట్టలేము మనం. అట్లీస్ట్ ఒక చెయ్యి ఇలా ఉండాలి. పేరెంట్స్ ఇంకా 100% మేము కళ్ళకి గంతలు కట్టేసుకున్నాము, గుడ్డివాడికైనా ఎప్పుడో ఒకసారి కనిపిస్తుందేమో కానీ మనోనేత్రంతో చూడగలుగుతాడు, కానీ మాకు ఆ మనోనేత్రం కూడా పనిచేయదు, మేము అసలు 0% నో అని అంటే మనం ఏం చేయలేము. పిల్లలు చిన్నపిల్లలు, దే విల్ సఫర్. కానీ పిల్లలు వాళ్ళకి సాధ్యమైనంత ఇద్దరు పేరెంట్స్ అలా ఉండరండి చాలా ఇళ్లలో కూడా. ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు కాస్త సాఫ్ట్ గా ఉంటారు. కాస్త వీళ్ళు ఏంటి అని అంటే సాఫ్ట్ గా ఉన్న పేరెంట్ దగ్గర నుంచి
మాట్లాడడం స్టార్ట్ చేసి దే కెన్ యాక్చువల్లీ గెట్ దేర్ వే త్రూ. నిజంగా ఒకవేళ పేరెంటేజ్ అంత ఇబ్బందిగా ఉందంటే దెన్ దే హ్యావ్ టు యాక్చువల్లీ సర్చ్ ఫర్ సమ్ అదర్ అవెన్యూ టు లెట్ థింగ్స్ నో. కానీ ఇవాల్టి జనరేషన్‌లో ఊర్లలో అవనియండి, సిటీలో అవనియండి, ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ చాలా చోట్లల్ల అంత కంట్రోల్ లేదండి ఎవరి మీద కూడా. పేరెంట్స్ ఆర్ ఆల్సో అండర్‌స్టాండింగ్ లిటిల్ బిట్. కాస్త ఫ్రీడమ్ ఇస్తున్నారు. కొంచెం మీరన్నట్టు స్టీరియోటైపింగ్ అయితే ఇంకా ఉంది. ఇట్ హ్యాస్ టు బి డెల్ట్. వాళ్ళకి అవగాహన చాలా ముఖ్యం. యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పటి నుంచి పేరెంట్స్‌కి కూడా పేరెంటింగ్ అండ్ అవగాహన కార్యక్రమాలు మనం పెడతా ఉంటే గనక వాళ్ళు కాస్త అమ్మాయిలు పెద్ద అయ్యేసరికి వీళ్ళకి కూడా ఒక అవగాహన వస్తది. మనం ఎట్లా పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, పిల్లలకి లిబర్టీ ఎట్లా లిమిటెడ్‌గా ఇవ్వాలి అన్నది వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఫ్యూచర్‌లో తగ్గుతాయి. యాహ్! ఈ ఒకటే ఒక సొల్యూషన్ అండి అన్నింటికిను. చైల్డ్‌కి, పేరెంట్‌కి మధ్యలో ఒక మంచి కమ్యూనికేషన్ ఛానెల్. ఓపెన్‌గా మాట్లాడుకోగలిగే ఒక వాతావరణం. ఓపెన్‌గా మాట్లాడుకోవడం అనంటే ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడుకోవడం కాదండి. ఒక హెల్తీ ఎగ్జాక్ట్‌లీ. కమ్యూనికేషన్. కరెక్ట్. ఒక హెల్తీ కమ్యూనికేషన్, ఒక మర్యాదపూర్వకమైన ప్రేమతో కూడిన ఎన్విరాన్మెంట్. అది రైట్. చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి ఎన్విరాన్మెంట్‌ని పేరెంట్స్‌గా మనం క్రియేట్ చేసి ఉంచితే పిల్లలు ఆటోమేటికల్‌గా దే కెన్ కమ్ అండ్ టాక్ టు అస్ అండ్ లెట్ దెమ్ దే కెన్ మేక్ అస్ నో దేర్ రిక్వైర్మెంట్స్. అప్పుడు మనం కూడా ఒక న్యూట్రల్ కండిషన్‌లో ఆలోచించి వాళ్ళకి కావాల్సిన స్వతంత్రం మనం ఇవ్వగలుగుతాం. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కరెక్ట్. కరెక్ట్. ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదండి. రైట్. కాబట్టి ఏంటంటే పిల్లలు పేరెంట్స్‌తో మాట్లాడడానికి ట్రై చేయాలి. పేరెంట్స్ కూడా పిల్లలు చెప్పేది వినాలి. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఒక టీనేజ్ పిల్లలు వాళ్ళు చేయగలిగింది ఏంటి అడగడమే కదా పేరెంట్స్. అంతే. వన్స్, ట్వైస్, థ్రైస్, 4 టైమ్స్ రిక్వెస్ట్ చేయాలి, Yeah. కూర్చోపెట్టాలి, బతిమాలాలి, మాట్లాడాలి. ఆబ్వియస్లీ పేరెంట్స్ ని మనమైతే డిఫైనెంట్ గా అగ్రెసివ్ గా వాళ్ళు మనం మాట్లాడకూడదు, హ్యాండిల్ చేయకూడదు. ఇక్కడే ఒక పాయింట్ అండి. చాలా మంది టీనేజర్స్ కి అడగటం ప్రాపర్ గా అడగటం అనేది చాలా చోట్ల అంటే ఫ్రీడమ్ ఉన్న చోట కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఏంటంటే నాకు ఇది కావాల్సిందే మొండికేస్తారు. పేరెంట్స్ ఒకసారి నో చెప్పగానే మొండికేస్తారు. సో పిల్లలు అసలు పేరెంట్స్ ని ఎలా అడగాలి? ఆర్ దేర్ ఎనీ టిప్స్ ఫర్ దట్? పిల్లలు పేరెంట్స్ ని ఎలా అడగాలి అన్నది ఇది హౌ టు ప్రపోజ్ అ గర్ల్ అని టిప్స్ చెప్తే అయ్యే పని కాదండి ఇది. బికాస్ దిస్ ఇస్ నాట్ అ వన్ టైమ్ ఇష్యూ. రైట్. ఇది ఓవర్ అ పీరియడ్ పేరెంట్స్ అంటే పెరగాల్సిన రెస్పెక్ట్ అది పేరెంట్స్ బిహేవియర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే పిల్లలు అప్రోచ్ అయినప్పుడు పేరెంట్స్ ఎలా వాళ్ళతో ప్రవర్తిస్తున్నారు, కొన్ని నో చెప్పాల్సిన విషయాలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఆ పిల్లలు వస్తారు, చాలా మంది పిల్లలు సాలార్ మూవీ రిలీజ్ అవుతుంది, ఎక్సైటెడ్ నాన్న మేము వెళ్తాం ఫ్రెండ్స్తో వెళ్తాం. కానీ వెన్ వీ నో ఇట్ ఇస్ అన్ ఏ రేటెడ్ మూవీ, 18 బిలో వెళ్ళకూడదు అని తెలిసినప్పుడు 16 ఇయర్స్ 17 ఇయర్స్ పిల్లలు మన వచ్చి అడిగినా కూడా నో చెప్పాలి. వాళ్ళు హర్ట్ అవుతారు, చాలా విషయాల్లో కూడా హర్ట్ అవుతారు పిల్లలు. నో అనగానే హర్ట్ అవుతారు. అప్పుడు నో అన్నాను కదా ఇంకా వెళ్ళు అన్నట్టు కాకుండా నేను నో ఎందుకు చెప్తున్నాను, ఎందుకు నేను నువ్వు అడిగింది వద్దంటున్నాను, మామూలుగా నేను అన్ని సరే అంటాను కదా, ఈ ఒక విషయం ఎందుకు వద్దంటున్నాను ఆలోచించండి అని మనం నో అనేదాన్ని చాలా స్ట్రాంగ్ గా ఎట్ ద సేమ్ టైం ఎందుకు వద్దంటున్నామో వాళ్ళకి అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేయాలి. పేరెంట్స్ కూడా మేము పేరెంట్ మీ కనుక అలాంటి రీజన్స్ చెప్పకూడదండి, వాళ్ళకి అర్థమయ్యే రీజన్స్ చెప్పాలి. పిల్లలు కూడా చెయ్యాలి అంటే చెయ్యాలి, అంతే, నేను కింద పడి దొల్లిపోతాను అది ఎప్పుడు వస్తుంది బిహేవియర్ అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలా తయారవుతారు పిల్లలు మొండిగా. మనం వాళ్ళ రిక్వెస్ట్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా, లేదా వాళ్ళ కారణాలు చెప్పలేకపోయినా, లేదా ప్రతిదీ నో అంటున్నా, లేదా ప్రతిదీ ఎస్ అంటున్నా, అన్ని ఎస్ అని ఇది ఒక్కటి మాత్రం నో అనగానే కొంతమంది పిల్లలు పడి దొల్లేస్తారు కింద, నేను పోతా. అటువంటి టైంలో వాళ్ళు బ్లాక్మెయిల్ కి మనం ఈల్డ్ అవ్వకూడదు. వాడు కింద పడి దొల్లంగానే సరే ఇంకా గలాట చేస్తున్నాడు పోనీ ఎట్లా అంటే అట్లా అలా కూడా చేయకూడదు. కరెక్ట్. మనం ఒకసారి నో అన్నామనంటే నోనే, ఎందుకు నో అంటున్నాం అన్నది వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఎందుకు ఎస్ అనట్లేదో కూడా చెప్పాలి. నువ్వు తలకాయ బద్దలు కొట్టుకున్నా కానీ ఈ నో ఎస్ కింద మారదు అవును అన్న విషయం వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి. వాళ్ళు కూడా మనం చాలా మర్యాద పూర్వకంగా, అమ్మో మా పేరెంట్స్కి నేను మర్యాద ఇవ్వాలి, నేను మంచిగా అడిగి మంచిగా ఉంటేనే వీళ్ళు నేను అన్నది చేస్తారు, చాలా ప్రేమ నేనంటే గాని తోక జాడిస్తే తోక కత్తరిచ్చేస్తారు అన్న ఒక బేసిక్ భయం, ఒక ఫీలింగ్, ఒక రెస్పెక్ట్ అది ఖచ్చితంగా ఉండాలండి పిల్లల లోపల. అది అంతా మళ్ళీ ఓవర్ అ పీరియడ్ మనం డెవలప్ చేసుకున్న రిలేషన్షిప్ మీదే ఉంటుంది. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము ఇంట్లో అంటే మన ఫ్యామిలీతో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పిల్లలతో
ఇవన్నీ ఇట్స్ అ ప్యాకేజ్ అండి. ఏది కూడా ఇట్స్ నాట్ అన్ ఇండివిజువల్ ఆస్పెక్ట్ లా కాదు. ఇన్సిడెంట్. కరెక్ట్. ఇది కాదు. ఇదంతా ఒక ప్యాకేజ్. అంటే పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుంచి మన ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంటుందసలు? అమ్మ, నాన్న ఎలా ఉంటున్నారు? వాళ్ళెలా మాట్లాడుకుంటున్నారు? మిగతా విషయాలను ఎలా డీల్ చేస్తున్నారు? మమ్మల్ని ఎట్లా డీల్ చేస్తున్నారు? వీటన్నిటిని బేరీ చేసుకొని పిల్లలు ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేసుకుంటారు. మనం Correct. అనుకుంటాం పిల్లలు అమాయకులని. వాళ్ళు మంచి స్ట్రాటజిస్టులు. వాళ్ళకి తెలుసు పేరెంట్స్ ని ఏం చేస్తే వీళ్ళు ఈల్డ్ అవుతారు అని. అవునవును. ఫస్ట్ ఒక పేరెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నో చెప్పగానే దే నో హౌ టు గో టు How అదర్ to. పేరెంట్. కాబట్టి ఒక పేరెంట్ గా మన డ్యూటీ ఏంటంటే మేము ఈల్డ్ అవుతాము నువ్వు చెప్తే, కానీ నువ్వు పెద్ద స్ట్రాటజీలు వేసినా కూడా నీకన్నా పెద్ద స్ట్రాటజిస్టులం మేము. రైట్. కాబట్టి కాస్త తగ్గి రిక్వెస్ట్ మోడ్లోకి వస్తేనే నీ పనులు జరిగేవి. స్ట్రాటజీ మోడ్లోకి వెళ్ళిపోయినావు అనుకో నీ పని 0% జరగడము అన్న ఒక క్లియర్ అండర్లయింగ్ మెసేజ్ వాళ్ళకి రావాలి. అంటే మనం ప్రతిదానికి నోరు తెరిచి చెప్పక్కర్లేదండి. మన బిహేవియర్, మన ప్రవర్తన విధానం చాలా మెసేజెస్ కన్వే చేస్తుంది పిల్లలకి. పిల్లలు మన నోట్తో చెప్పిన దానికన్నా మన బిహేవియర్ని చూసే చాలా తెలుసుకుంటారు. అవును. సో పిల్లల్ని టీనేజర్స్ని హ్యాండిల్ చేయటం, లేదా టీనేజర్స్ పేరెంట్స్ని అప్రోచ్ అవటం, ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్ పాలసీ, పంచవర్ష ప్రణాళిక అన్నట్టు పిల్లలు పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ వేసుకోవాల్సిన పంచవర్ష ప్రణాళికలు ఇవి. పంచవర్షాన్ని కూడా అనలేము, ఇది ఒక లైఫ్ టైం ప్రణాళిక. ప్రతి ఏజ్ లో కూడా పిల్లలు పేరెంట్స్ తో ఎలా బిహేవ్ చెయ్యాలి అంటే వాళ్ళు బిహేవ్ చేయడం కాదు, వాళ్ళని మనం అలా ప్రవర్తింపజేసుకుంటాం మన బిహేవియర్లతో వల్ల, మన ప్రవర్తించే విధానం వల్ల, కరెక్ట్. మన సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ కెపాసిటీస్ ఎట్లా డిస్ప్లే చేస్తున్నాము, వీటన్నిటిని బట్టి మన రెస్పెక్ట్ మనమే గెయిన్ చేసుకుంటాం వాళ్ళ దగ్గర. ఇట్ ఈస్ సో వెరీ ఇంపార్టెంట్. మనం పిల్లల్ని ప్లాన్ చేస్తున్నాము, ఓకే మన పిల్లలు పుట్టారు అన్న మొదటి క్షణం నుంచి మనం చాలా కాన్షియస్గా మనం వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళు మనతో ఎలా ఉండాలి అన్నది ఒక ప్లాన్ లాగా వేసుకుని దాన్ని అలా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఎక్కడ మనం అటు ఇటు జరిగినా కానీ పిల్లలు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అని వాళ్ళు అట్లా ఆపర్చునిటీ గ్రాప్ చేసేసుకొని ఇట్లా మనతోని ఒక ఆట ఆడేసుకుంటారు పేరెంట్స్ని వాళ్ళు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వటం, వాళ్ళని రిక్వెస్ట్ మోడ్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, అంతేగాని ఎందుకు పంపించావు అదేంటి అట్లాంటి మోడ్లోకి పిల్లలు రాకూడదండి. ఒకవేళ వచ్చి అడిగితే యాజ్ అ పేరెంట్ మనం ఆ టోన్లో మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడవసరం లేదు, తర్వాత మాట్లాడుకుందాం మనం అని ఒక చాలా క్లియర్ కట్ మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలి. ఒప్పుకుంటాను, మన పిల్లలే అండి, మనకు పిల్లల కన్నా ప్రపంచంలో మించింది ఏమీ లేదు. కానీ ఆ వీక్నెస్ వాళ్ళకి అర్థమైంది అనుకోండి, అప్పుడు మనమే వాళ్ళ లైఫ్ని చేజేతులారా చెడగొట్టే వాళ్ళం అవుతాం. సో ట్రూ అండి. సో డెఫినెట్ గా చూసారు కదా, అంటే ఇది కేవలం పేరెంట్స్ ని సపోర్ట్ చేసేదో లేదంటే కేవలం టీనేజ్ పిల్లల్ని సపోర్ట్ చేసేదో కాదు. చూడండి, అంటే మీరు కనుక ఒక టీనేజ్ పిల్లలకి పేరెంట్స్ అయి ఉండి ఏమైనా ఇష్యూస్ ఉంటే కమెంట్ చేయండి. వి ట్రై టు డిస్కస్ దట్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్. అదర్వైజ్ మీరు టీనేజ్ పిల్లలు అయ్యండి, మీరు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అవి కూడా కమెంట్ చేయండి. Feel free to ask. We will always be there to find solutions. And Archana garu, thank you so much. అటు ఇటు రెండు వైపుల నుండి ఉన్న ఇష్యూస్ ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి, పేరెంట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి, పిల్లలు ఎలా అప్రోచ్ అవ్వాలని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.